ఉత్తర పడ్డది సేనుంది. ఇగో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం మళ్ళీ చెర్లకు అయితే వచ్చేసినాం. ఈరోజు చేపలు ఎలా పడతాయో చూస్తా. ఇప్పుడు మనకు ఈరోజు నీళ్ళు ఏపాటు ఎక్కినాయంటే ఇక చూడండి, కుంట్లకు అయితే అక్కడ దాకా పోయినాయి. చూడండి, కుంట్లకు అక్కడ దాకా పోయినాయి. నిన్ననైతే మాత్రం గేట్లు బంద్ చేస్తా అన్నారు. గేట్లు బంద్ చేస్తే మాత్రం నీళ్ళు ఆగిపోవు, కానీ గేట్లు ఏం బంద్ చేయలేదు. నీళ్ళు అయితే కుంట్లో పెరిగినాయి. ఎక్కడ దాకా పోయినాయి అక్కడ అతను గాలాలు పెట్టినట్టున్నాడు. అక్కడ చూడండి, అక్కడ దాకా పోయినాయి. ఈ కుంట్లో కూడా వలలు వేయచ్చు, కానీ వలలు అయితే బురక చచ్చిపోతుంది. ఇంకా కొంచెం నీళ్ళు పెరిగేదాకా వేయద్దు. మనోళ్ళు అయితే చెర్ల దిగుతారు, చాలా మంది దిగిరు, ఇంకా కొంతమంది దిగిరు. మనం నిన్న ఫ్రెండ్స్ మనం గడ్డ వచ్చేసింది. మన గడ్డ చెప్పలు పెట్టే గడ్డ లేదా, నిన్న మొన్న మనం ఉన్న గడ్డ మొత్తం మునుగుతుంది. ఆ గడ్డ మాత్రం మునుగుతుంది. నీళ్ళు వచ్చినాయి ఆల్రౌండ్. మనం ఇక్కడికి వచ్చిందని ఏమైంది నిన్న, లేకపోతే అన్ని పురుగులన్నీ ఆ తెప్ప కింద బట్టి మనకు అంత వాకినట్టు అంత గలీజ్ అనిపించు. అవి పారుతూనే ఉంటాయి, పాడాయి కొట్టిన కొద్ది పాడుతూనే ఉంటాయి. అవి బల్లి పాత్ర పురుగులు అవోటి ఇవోటి కీటకాలు అన్నీ మారుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ కట్టకాడికి వచ్చేసిన కట్టకాడన అయితే మస్తు ఉంటుంది జాగా, సూపర్ ఉంటుంది జాగా ఇక్కడ. అందుకొరకే ఇక్కడికి వచ్చిన నీళ్ళు ఇక్కడ ఫుల్ అయ్యేదాకా బేఫికర్ ఉంటుంది, బాగుంటుంది అన్నట్టు. ఈ కట్ట ఎత్తు ఉంటుంది, హైట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాత్రం ఈరోజు మనకు చేపలు ఎప్పటి పడతాయో చూస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చెట్లకైతే పోదాం, మన వల్ల అయితే చెక్ కొడదాం. ఇగో ఇదే మన తెప్పే, ఇక్కడ ఉన్నది మన తెప్పే. ఈ బావి చూడండి ఫ్రెండ్స్. మనం అయితే నిన్న పొద్దున చూసాక అయితే మాత్రం ఇక్కడ గండి అయితే మనం నిన్న పెట్టిన వీడియోలో ఇక్కడ నీళ్ళు కలవలే కదా, ఇక్కడ మొత్తం నీళ్ళు కలవలే. ఇగో ఇక్కడ గడ్డ అయినా పెట్టిన పొద్దున గడ్డ అయినా పెట్టిన నేను నిన్న పెట్టిన వీడియోలో మనం గడ్డ మీద పెట్టినాం అక్కడ తెప్పలు, కానీ ఆ గడ్డ మునుగుతుంది. ఇగో ఇక్కడ నీళ్ళు ఇలాగ నీళ్ళు వచ్చిన సాయంత్రం ఇక్కడ పెట్టేసిన తెప్ప. ఇక్కడ అందరం బాగా వేసినాం కాబట్టి జేంట్లలో పడితే ఉడెక్కుతారు. జేంట్లలో పడకుండా కొందరు ఏం చేస్తారు అంటే ఉన్నా కానీ ఉడెక్కుతారు. కాబట్టి మనం ఇవ్వదాం, లేట్ అయింది. పోయి మన వలలకు చేపలను చూద్దాం. గాలి మాత్రం బాగా లేచింది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి గాలి మాత్రం బాగా లేచింది. ఈనాడు మాత్రం వలలు చేసుకుంటూ పోదాం. ఇలా మన చేపలు ఎప్పుడు పడితే చూద్దాం. ఒక బుర్క అయితే పడ్డది, అత్తనే ఒక బుర్క పడ్డది. రావే గాలి బాగా లేచింది. తడా దూరంగా ఎత్తేస్తాను గాలి తడలు. ఇది నోరు ఒక్కటి పోడైంది, ఒక్కటి ఫస్ట్ పోడైంది, ఒక్కటి పోడైంది. గాలి నూకెత్తుంది. ఇలా మనం వరలు అయితే అగ్గి వరలు అయితే ఎగిరెత్తాను, బాగా ఎగిరెత్తాను గాలి. చెప్పడం గాలి ఎక్కువైన కొద్ది వాళ్ళ దగ్గర
అయిపో అప్పుడే స్టార్ట్ అయినాయి నీళ్ళు. నీ తెప్పే జరుపుకుంటూ వస్తానా మేమే. మరి మాగారు ఉంటే ఖచ్చితంగా జరుపుకుంటూ వస్తాం తెప్పేలు. ఓహో తిరుపతి ఎత్తేస్తాను లేకపోతుగానే ఏ లోపల గరక పడుతుంది. గదే గదే ఇగో గరక నిన్న సాయంత్రం వేసుకుంటూ ఎత్తే కొద్దిసేపు అయిందానే. కప్పు అనమాట. ఇగో ఇట్లా లోపడేసి ఇక వీగమని లేచిన. ఇక రోజు ఇంత చెయ్యేసుకుంటా వీకెత్తా. లోపడెత్తే అదే జారుతుంది అన్నట్టు. మనం ఇట్లా అంటాం కదా. ఊదరి ఏ లేదు చెయ్యొస్తాను ఎక్కడెక్కడ వల్ల ఉన్నాయి మనే. శనబురక పలస పడ్డాయి ఇవి 0 వాళ్ళు 0 వాళ్ళకి పడ్డది. 0 వాళ్ళకి అయితే పడ్డది, వేరే వాళ్ళకి అప్పుడు 2 వేయాలని 2 వేసుకున్నాను. ఎర్రగా అది నయ్య ఉన్నది పాడియాలి. వాడిని దొడియాని ఎత్తిపోదంగి 2 సన్న వాళ్ళు వేసుకుంటా వేసుకోవాలి. ఇగో గరక పోడు వాడ అచ్చపడ గరక పడ్డదే గరక. తీద్దామని తెంపపోయింది పోవడం అట్టిగా తుక్కోవడం వాళ్ళు. దాని వాళ్ళు తీసేది ఉంటే నేను కానీ పడాయి. అంతే ఈ గడపడి అని ఒకటే పెట్టుడు ఏం రోగానికి పెడతాదో ఏం కాదో. మన చెర్లకెళ్ళి ఎక్కినాక పెట్టచ్చు కదా ఇది. ఆ చెర్లకెళ్ళి ఎక్కినాక పెట్టుకో ఎంత పెట్టుకొని ఈ అవ్వ పనికిన మారితే. ఏ బువా ఇక నేను దవణిది పెడతానా. ఇగో 1,00,000 రూపాయలు దవణిది పెడతానా గాలినా. ఓ బువా సఫరీ ఎత్తాడే. ఓ బువా జానిది 1,00,000 రూపాయలు పెడతానా. ఎవరైనా అడగవా గాలివినా. పంచాయతీ చెప్పు 1,00,000 రూపాయలు తీసుకో. గాలిని వచ్చినంతసేపు గాలి పెట్టద్దు. దానికి నాకు పగేందో చెప్పలేము. వచ్చినప్పుడే గాలి పెడతాది. గాలి ఆపపోయినావు అనుకో నువ్వు 1,00,000 రూపాయలు కట్టాలి. 1,00,000 రూపాయలు అంటే పైసలు అయితే తీసుకుంటావు. ఇప్పుడు 1,00,000 రూపాయలు మరి మరి పైసలు ఎందుకు పెట్టుకున్నావు ఇప్పుడు. అన్నప్పుడు మరి ఏంటిది కథ, ఈ స్టోరీ ఏంది, పంచాయతీ ఎక్కడదని తెలుసుకోవా. నా ఆపద కొరకే పెడతానా మరి. అది గాలి నూకి పారుతుంది. కట్టుంటుందా లెక్క ఉడగొట్టానా నువ్వు. తపస్సు చేస్తావో లేకపోతే ఏం చేస్తావో. తపస్సు చేయి తపాల గుట్ట కాడ 1,00,000 రూపాయలు నీకే పో చేపలు పట్టాని. పెద్దవి పడితే వల ఇప్పుడు అవుతాను కా. నిజంగా గాలికి ఉరుకుతానే. కర్రలు ఏమంటే బాగున్నాయి కర్రలు. ఆగిపోయాయి నీ అమ్మ. ఇది పెట్టు నోట్లో పెట్టినా కానీ ఇక తప్పది. సింపుల్ అంటారు పెద్ద వరకు జర కష్టమవుతాను చింత.
పొడిగా పొద్దుకి వేసే వరకు ఈ వలలు దాదాపుగా 2 గంటలు పట్టింది. 2 ముక్కలే వేసే వరకు ఇంకా అన్ని ఎత్తాలి. 4 వలలు ఎత్తే మాత్రం ఘోరంగా ఘోరంగా వచ్చి గాలికి గరికే నేను ఏ చుట్టూనే గాడుపు వారం లేచింది కదా, ఇక చుట్టారా కొడుక ఈ గాడుపులు వేసిన అన్నాగా. ఇగో వరలు ఎత్తాడు అటు కడకాని పోకు. 2 గంటలు ఉన్నాయి అటు కడకాని పోతే అటానే ఆ గడ్డపోటీ ఎనగడ్డపోటీ బల్లపోటీ ఉన్నాయి. అవి ఎత్తలే అట్నే ఉన్నాయి. మళ్ళీ వలలు చుట్టున్నాయి. అవి ఇద్దామంటే వలలున్నాయి. నువ్వు వేల సట్టే నువ్వు వేలట్టే బెల్గాడితే చూడు వెనకకు పోతే అటు కడగపోతే అటు కడగపో. మరి అటు కడగపోతే అటు కడగపోతే కానీ నీ వెనకనే ఉంటాయి చూడు. వెనకకు ఉంటాయి. అవి నెక్కకు చక్కవో. పడుతున్నా అయింది. ఇది కూడా ఇక ఒక్కటే కాలం ఉన్నది. వేసుకట్టి ఏం నా వల్లే బురకలే ఉన్నాయి. ఇవాళ వారం వాలగలు అయితే ఒక్క వాలగ వాళ్ళే పడాయి. ఇక కరక నా కరక కొద్దికి గరక తీసుకుంటా ఎత్తే ఏమవుతాయి. ఇట్లా జర ఇట్లా అంటే జర చాప అయితే అప్పటికైనా పడతాయని ఆశ. సాయంత్రం పూట ఎండ కొట్టాలి కానీ సూపర్ తుక్క పడుతుంది ఇప్పుడు ఈ కాలం. గరకలేకపోతే ఇంకా మంచిగా పడుతుంది. గరుకుండి ఎత్తేసిన మొత్తం గరకల కింద
పిల్ల పిల్ల చల్లగా ఉండదు ఉష్ప ఉష్ప ఉష్పోమాట ఉష్పోతా అది ఉష్పోమాట ఎందుకు ఉష్పోతుంది ఇట్ట ఉష్పోతే మన వల కొడితే మాత్రం అట్లా ఉష్పోతాయి అవ్వ అడిగాను గిన్నెలుగా పెట్టుకొచ్చే చూడు కింది రెండు లేసి వచ్చింది అలా చేప ఎంత పడుతుంది చేప లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఒక్కటి పడేది ఏందబ్బా మనకు మొత్తం ఇవే ఇలా ఇదే మనకు ఉసిపోతుంది 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 ఉసిపోవటానికే అవుతుంది ఎప్పుడు వచ్చిందా వచ్చినా పోతా ఎప్పుడు కావుతావు ఇది వచ్చింది నందన బృందవదన గాలి మాత్రం బీభత్సంగా పెట్టింది గాలి చల్లకుండా ఇలా వరలు చేయడానికి బాగా కష్టం అంటే కష్టమైంది అతి వేగంగా గాలి ఇంకా కూడా పెడతాను తడ బాగా వస్తాను చూడండి తడ అయితే అశపడం తడస్తాను ఈరోజు మాత్రం పడ్డ చేపలు అయితే ఇదిగో అన్ని పురకలు పడ్డాయి ఒకటి బొత్తది రవ్వ పడ్డది ఉత్తరం పడ్డది సేను ఉంది ఇగో ఇది లోపల పడ్డది మనం ఆడికి పోయేవారికి మన అది కెమెరాలో బ్యాటరీ ఛార్జింగ్ తీపోయింది తీయలేకపోయినా ఇగో శనదైతే పడ్డది రావు దీనిలో శన బాగా వెళ్తుంది దీన్ని కోసి శన తీసి శన ఎంపుకొని తినాలి ఎప్పుడు పోయినాక ఇది ఒకటే రవ్వు పడ్డది రవ్వు లేవలేక రవ్వులు అయితే బాగా వాడు గాలి బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే పడ్డాయి దాదాపుగా అయితే 40 కిలో పురకలు అయితే ఒక రవ్వు పడ్డది